సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుపై వీరాభిమానాన్ని చాటుకున్న తెలుగు తమ్ముళ్లు. నగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీస్ పై స్పందించిన పెందుర్తి అంగన్వాడీ కార్యకర్తలు. అంగన్వాడీ ప్రాజెక్టు అధికారి నీలవేణికి షోకాజ్ నోటీస్ పై వివరణ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీ రామారావు వర్ధంతి రోజున ప్రతి ఏటా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశ రాజకీయాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తిని భవిష్యత్ తరాలకి అందించేటట్టుగా మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఆర్థిక ఉపేక్షగా వాళ్ళు పాలన సాగిస్తున్నారు. అధికారం అంటే డబ్బు సంపాదించుకోవడమే అనే ఆలోచనతో ఉన్నారు. కానీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచన కానీ మీరు తీసుకుంటే, ఆయన ఆ రోజుకే ఆయనకి ప్రజాదరణ కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతులు కావచ్చు, కానీ ఆయనకి నిజమైన ఆనందం ప్రజాసేవలోనే ఉంది. ఈ సమాజాన్ని సమాజ స్థాపనలోనే నిజమైన ఆనందం ఉంది. ప్రజల యొక్క జీవితాల్ని బాగు చేసిన దాంట్లో ఆనందం ఉంది అని చెప్పేసి 8 నెలలు సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చేసి మళ్ళీ ఆయన అధికారం తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పథకాలు కానీ మీరు చూస్తే, ఈరోజు నిజంగా అందరూ కూడా మనం ఒక మంచి పార్టీలో ఉన్నాము, ఒక మంచి నాయకుడి వెనకాల ఉన్నామనే ఆలోచన కలిగిస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈరోజు ఏదైతే సంక్షేమం ఉందో, ఈ సంక్షేమానికి స్ఫూర్తి ప్రదాత ఎవరు అనుకున్నారు? కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వృద్ధులు, ఆ పెన్షన్ స్కీమ్ని పెట్టింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 35 రూపాయలు, ఆయన అంచెంచెలుగా ఎదిగి ఈరోజు 3000 అయింది. అయితే ఆ ఆలోచన రావడం గొప్ప. ఈరోజు పేదవారు, ముఖ్యంగా పెద్దలు, ఏ కుటుంబం మీద ఆధారపడకుండా ఉండడానికి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటిది పెన్షన్. అలాంటి పథకాన్ని ఆయన పెట్టింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే విషయం మీరందరూ కూడా ప్రజలు తెలియజేస్తున్న అవసరం. తమ హక్కుల సాధనకై అంగన్వాడీ కార్యకర్తలు గత 38 రోజులుగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చేస్తున్న సమ్మె పట్టు విడవకుండా నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సమాధానమిస్తూ పెందుర్తి ప్రాజెక్టు అంగన్వాడీలు స్థానిక సిడిపిఓ నీలవేణికి అందజేశారు. అనంతరం నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారు కె బృందా సారథ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం మాకు జారీ చేసిన షోకాజ్ నోటీసులు జవాబుదారీగా ఈరోజు మేము పిఓ గారికి మొత్తం ప్రాజెక్టు మొత్తం మీద హెల్పర్స్, టీచర్స్ అందరూ కూడా ఈరోజు రిప్లై ఇవ్వడం జరిగిందండి. దీన్ని బట్టి ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం. అలాగే దీని మీద షోకాజ్ నోటీసుల మీదే మేము కోర్టుకు వేశాము. ఆల్రెడీ 22వ తారీఖున తీర్పు ఉంది. అంతవరకు కూడా మేము ఓపిక్గా ప్రభుత్వం ఏం చెప్తుందని ఎదురు చూస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ధర్నా చౌక్ దగ్గర ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారండి. ఆమరణ దీక్షల ద్వారా ప్రభుత్వానికి మేము మా యొక్క సమస్యలను తెలియజేస్తున్నాము. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేరేటట్టుగా చెయ్యాలని చెప్పి మేము పదే పదే కోరుచున్నాం. ఎందుకంటే మేము కోరిన కోరికలు ఏమి గొంతెమ్మ కోరికలు కాదు. అయ్యా, మీరిచ్చిన హామీ ప్రకారం మాకు కనీస వేతనం అమలు చేయండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇమ్మని అడిగామండి. అంతకన్నా మేమేమి ఎక్కువ అడగలేదు. అలాగే మినీలు మెయిన్ చేయమని, ఆగిపోయిన ప్రమోషన్లు తిరిగి ఇవ్వమని
మేము మెయిన్ డిమాండ్స్గా పెట్టుకున్నాము. ఆ మెయిన్ డిమాండ్స్కే ప్రభుత్వం జీవోలు ఇవ్వకుండా మా దగ్గర తగినంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం. ఇప్పట్లో మేమైతే జీతాలు పెంచలేమని కరాఖండిగా 6 సార్లు మమ్మల్ని దీనికని పిలిచి కనీసం ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు జీవో ఇవ్వకుండా చాలా మానసిక ఆవేదనకు గురి చేశారండి. అంగన్వాడీ కార్యకర్తలకి హెల్పర్స్కి ఒక నోటీసులు ఏవైతే ఇష్యూ చేయడం జరిగిందో షోకాజ్ నోటీసెస్, దానికి రిప్లై ఇవ్వడానికి కానీ ఈరోజు మనకి ఈ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పెందుర్తి తరపు నుంచి మనకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఇచ్చిన నోటీస్కి రిప్లై ఇవ్వడానికి అనేది వాళ్ళు ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏ విధంగా ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు అనేది పరిశీలించి ఈ యొక్క నివేదికను పై అధికారులకి సమర్పించి ఏం చేయాలి అనేది తదుపరి చర్యల కోసం వెయిట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని మధురవాడ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించారు. వార్డు అధ్యక్షులు పిల్ల నర్సింగరావు ఆధ్వర్యంలో 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్ల మంగమ్మ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పిల్ల వెంకట్రావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద ప్రజల ఆశాజ్యోతి అని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మన భీమిలి నియోజకవర్గం 7వ వార్డులో మనం ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు జరిపించారు. అలాగే మన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ రోజుని కొంతమందికి ముసలి వాళ్ళకి అందరికీ కూడా పళ్ళు, కాయలు కూడా పంపడం జరిగింది. అలాగే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా 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 చేసుకొచ్చారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా చాలా బాగా చేసి అతని మీద లేనిపోని ఆరోపణలు పెట్టి జైలుకు కూడా పంపించారు. కానీ అది కరెక్ట్ కాదు. నందమూరి తారక రామారావు అంటే తెలుగువాడి గుండెల్లోనే ఉండే మనిషి. ఎందుకంటే ఆయన పేదవాళ్ళు ఆకలి అన్నప్పుడు కిలో బియ్యం 2 రూపాయలు పథకం పెట్టింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చాలామంది పేద ప్రజలు చదువుకోవడానికి, పిల్లలు పెద్దవాళ్లే కాకుండా చిన్నవాళ్ళు కూడా చదువుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ అని స్థాపించింది కూడా నందమూరి తారక రామారావు గారే. అలాగే ప్రతి ఇంటికి కూడా, ప్రతి వీధికి కూడా రోడ్లు వేసింది మొట్టమొదట ఎన్టీ రామారావు గారే వేశారు. అలాగే పంచాయతీ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారే. జడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారే. మరి అదేవిధంగా మహానుభావుడు ఎన్నో సేవలు చేసినప్పటికీ కూడా ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ప్రతి వారి గుండెల్లో కూడా నిలిచిపోబెట్టే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు 100 రూపాయల నాణ్యం మీద ఆయన బొమ్మ చిత్రీకరించారు అంటే నందమూరి తారక రామారావు గారు ఎంత మహోన్నత వ్యక్తో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే విధంగా రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మధురవాడ హాస్పిటల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఈరోజు అందరూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరి ఎన్టీ రామారావు గురించి ఈ భారతదేశంలో ఏ నాయకుడు లేని గౌరవాన్ని సంపాదించుకున్నారు. బలహీన వర్గాలకి ఆయన ఎంతో స్ఫూర్తి. మరి ఆయన పెట్టిన బియ్యం కానీ, లేకపోతే ఇళ్ళ స్కీములు కానీ, ఆయన పెట్టిన పార్టీ కానీ ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు జాతికి ఎనలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ 50వ వార్డు అధ్యక్షులు, పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్ అన్నారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా వరప్రసాద్ ఆధ్వర్యంలో మురళీనగర్ వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బిర్లా జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వరప్రసాద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, కళా ప్రపూర్ణ, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునేవారన్నారు. తెలుగువారికి అనేక సంక్షేమ ఫలాలను అందించిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాభై వార్డులో మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు సాన్వ సీతారామాంజనేయులు గారు
తెలుగుదేశం పార్టీని ఆయన చివరి వరకు నిలబెట్టి పార్టీకి మనందరికీ చేదోడుగా ఉన్నారు. ఆయన ఆశీస్సులకు ఆయనతో పాటు వెన్నుంటూ ఉండి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉంటూ పార్టీని నడిపిస్తూ తో పాటు ఎన్టీఆర్ ఆశీస్సులను కూడా ముందు పార్టీ నిలబెడుతూ మీ అందరి ఆశయాలని ముందుకు తీసుకెళ్తాను. నేను ప్రతి ఒక్క కార్యకర్తని కోరుతూ నేను ఒకటే చెప్తున్నా, రాబోయే రోజులు మనవి. ఎందుకంటే ప్రతి కార్యకర్త చాలా ఇబ్బందులు పడ్డాడు. పార్టీకి వెన్నుముకలాగా నాలాగే చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ మారకుండా పార్టీలోనే ఉన్నాం. మనకి ఈ 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం. వీళ్ళందరికీ లోకేష్ గారు చెప్పినట్టు ఎర్రబుక్ తయారు చేయడం జరిగింది. మీరేం కంగారు పడవద్దు, కార్యకర్తలకి నేను ఎప్పుడు వెన్నంటే ఉంటానో. ఆంజనేయులు గారు కానీ అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారి ఆశీస్సులకు తెలుగుదేశం పార్టీ 50వ వార్డు ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీకు నేను సైనికుల్లాగా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహి అని విశాఖ నగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీను అన్నారు. నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా శ్రీను మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో దళితుల సంక్షేమానికి ఏ ఒక్క పని చేయలేదన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ పేరుతో దళితులను ఆకర్షించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు అంబేద్కర్ గారు 125 అడుగుల అంబేద్కర్ గారు విగ్రహాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. మంచిదే, ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టించారు అంటే కేవలం బొమ్మ మీద ప్రేమ ఉండడానిక, లేకపోతే ట్రైబల్స్ మీద ఏమైనా ట్రైబల్స్ మీద కావచ్చు, లేకపోతే ఎస్సీస్ మీద మీకు ప్రేమ ఉందా అని అడుగుతున్నాం మేము. వీళ్ళు మాట్లాడితే నా ఎస్సీస్ నా బీసీస్ అంటుంటారు. ఎక్కడికి వెళ్ళండి చూడండి. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు దళిత ద్రోహి, ఇది కేవలం కపట నాటకం. అంబేద్కర్ గారు బొమ్మను పెట్టి ఆ ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు అన్నీ ఇంత అంత కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, కోడి కత్తి వ్యవహారంలో కోడి సీను సుమారు 5-6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. వాళ్ళ తల్లి ఈ రోజుకి కూడా ఆ తల్లి ఘోష మీకు ఊరికే పోదు, ఆ ఘోష ఖచ్చితంగా మీకు తగులుతుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కోర్టుకి హాజరవుతే ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ రానివ్వకంట కేవలం వాయిదాలతోనే గడుపుతూ ఆ కుర్రాడిని జైల్లో మగ్గేటట్టు చేశారు. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి సమాధానం చెప్పాలి. దీనికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని జీవీఎంసీ 55వ వార్డు కంచరపాలెం గంగన్న నగర్లో టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ పటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వీరుబాబు, అప్పలనాయుడు, దేవి, నగేష్, టీడీపీ 55వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మా నాయకురాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత గారి ఆదేశాల మేరకు మా వార్డులో ఎన్టీఆర్ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మా వార్డు అధ్యక్షులు మరియు వార్డు ప్రధాన కార్యదర్శులు అలాగే కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుటకు మేము 28వ వర్ధంతి సందర్భంగా మా వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పేదలకు పళ్ళు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు గాజువాక 87వ వార్డు వడ్లపూడి కాలనీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొండా జగన్ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన షటిల్ మరియు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వడ్లపూడి ఆర్హెచ్ 87వ వార్డు ప్రాంతంలో ఏదైతే 1983లో స్థాపించినటువంటి ఈ కాలనీకి ప్రసిద్ధి చేసినటువంటి ప్రాంతాన్ని ఎన్టీఆర్ పార్క్గా నామకరణం చేసి అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ
అన్న నందమూరి తారక రామారావు పూలమాల వేసి ఒకసారి అందరూ నెమరు వేసుకుంటూ మరి ఆ రోజు ఆనవాయితీగా ఆటల పోటీలు పెట్టడం జరిగేది. మరి అనివార్య కారణాల వల్ల అది కొంత ఇదైంది. అయినా సరే వేరే విధంగా మొత్తం ముగ్గుల పోటీలు కానీ చెట్లు కానీ నిన్న కూడా క్రికెట్కి గవర్నమెంట్లో కప్పులు ఇవ్వడం జరిగింది. మరి ఏదేమనుకున్నా ఈరోజు ఇక్కడ నేను ఎలా నిల్చొని మాట్లాడుతున్నామన్నా ఇంతమంది నాయకులు తయారైనా సరే ఆ రోజు నందమూరి తారక రామారావు చొరవ వల్ల. ఎందుకంటే ఈరోజు రాజకీయాలంటేనే ఎవరో ఉన్నతమైన వ్యక్తులు తప్ప డబ్బున్న వ్యక్తులు తప్ప సాధారణ వ్యక్తులు అనేది రాజకీయం చేయడం అంత ఈజీ కాదు. నేనే ఉదాహరణ నన్నే తీసుకోండి. నేను నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మా తాత ఎమ్మెల్యే కాదు, మా బాబు ఎమ్మెల్యే కాదు, లేదా మా అన్నదమ్ముల రాజకీయ నాయకులు కాదు. నేను ఈరోజు ఇక్కడ నిల్చొని నేను ఒక రాష్ట్ర నాయకుని అయినా ఈరోజు కార్పొరేటర్ అయినా ఒక నియోజకవర్గాన్ని పరిశీలకులుగా ఆ నియోజకవర్గం ఎవరికి ఇవ్వాలని కూడా డిసైడ్ చేసే స్థాయికి ఎదిగామంటే అది నందమూరి తారక రామారావు గారు. ఏదైతే నారా చంద్రబాబు చొరవ గారితో ఈరోజు స్థాయికి వచ్చాం కాబట్టి మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఏదైతే మరి ఆటల పోటీలు మరి పార్టీ ఆదేశానుసారం కూడా ఆటల పోటీలు పెట్టాలని, అలాగే రేపు పొద్దున్న ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు ఉమ్మడిగా వెళ్తున్నాం. ఎందుకంటే ఈవేళ ఒక మూర్ఖుడి చేతిలో రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జనాలను నమ్మించి ముద్దులు పెట్టి అందరినీ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మ నేను రాజశేఖర రెడ్డి బిడ్డని ఈ రాష్ట్రాన్ని వదిలేస్తానంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా పాపం 2 సార్లు ప్రయత్నం చేశారు, అవ్వలేదు కానీ సరే ఇద్దామని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసి 20,000 వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే జనాలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఈవేళ రేపు పొద్దున్న గవర్నమెంట్ అనేది రాకపోతే చంద్రబాబు నాయుడుకో లేకపోతే పవన్ కళ్యాణ్కో లాస్ కాదు, నాకో లాస్ కాదు. ఇది రాష్ట్ర ప్రజలకి భావితరాలకు ఉండాల్సిన ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది. కార్యక్రమంలో వార్డు నాయకులు శ్రీనివాసరాజు, రాజానారాజు, కన్నారావు, విజయరామరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని 43వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గానికి చెందిన పలు వార్డుల అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు వద్ద గల సాయిబాబా గుడి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుక్కల విజయబాబు చేతుల మీదుగా పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 43వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు కీర్తించదగ్గ నాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. గత సంవత్సరం ఎన్టీఆర్ రామారావు నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీకి జనలేవ సేవ చేస్తూ ఈ విగ్రహం కూడా ప్రజెంట్ చేసి కూడా 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కలకలాడుతూ ఇప్పుడు వర్ధంతే కాదు ఇంకొకటి కూడా కంప్లైంట్ జరుగుతుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము వేయడం, అదే మన కమిటీ తరపు నుంచి చేయడం. నాకంటే పెద్దలు సీనియర్ మాదేటవన్ గారు ఎక్స్ కార్పొరేటర్ వీళ్ళందరూ చేసి ఈ విగ్రహాన్ని కష్టపడి నిలబెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక సంవత్సరం అధికారం పవర్తో దీంతో పెద్ద ఘనంగా చేసి నివాళులర్పిస్తామని ఈ కార్యక్రమానికి గంట గారి ఆధ్వర్యంలో, అలాగే చొక్కాకల విజయబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ వార్డు ప్రెసిడెంట్ తరఫున చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అలాగే మన చీరలు కూడా పంచడం జరిగింది వార్డు తరఫు నుంచి. ఎన్టీ రామారావు గారు అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగువాడి వేడి, వాడి యొక్క పౌరుషం కూడా ప్రపంచం నలుమూలలా చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఒక ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని గాజువాక 86వ వార్డు కూర్మన్నపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రభంజనం సృష్టించారని, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు హర్షవర్ధన్ ప్రసాద్, ఈశ్వరరావు, జయరాజు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అహోరాత్రులు రోడ్ల మీద స్నానాలు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి ఎవరికి ఏం కావాలి అన్నది ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 2 రూపాయల కిలో ఇచ్చిన ఘనత మొత్తం భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారికి దక్కింది. మా యాదవ్ దగ్గర కానీ లేకపోతే పక్కటెక్కే చివరలు కానీ పాకలు సంవత్సరానికి ఒకసారి కాలిపోతూ ఉండేవి. వాటిని అందరినీ కూడా పునరుద్ధరించాలనే ఒక ఆలోచనతో పక్కా ఇల్లు పెంకుటిల్లు ప్లాన్ చేసిన ఘనత కూడా దేశంలోనే నందమూరి తారక రామారావు గారికి దక్కింది.
అందరికీ కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంతకుముందు మనందరూ కూడా మద్రాసులో లేకపోతే బెంగళూరులో అనేవాడు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో, తెలుగువాడి సత్తా ఏంటో చూపించిన నాయకుడు అక్కడ ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో మార్వాడి క్రికెట్ సీజన్ 1 క్రికెట్ మ్యాచ్లు ముగిశాయి. ఈ కార్యక్రమానికి గ్రేహాండ్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ పోటీలు యువతకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు. క్రీడలు మానసికంగానూ ఆరోగ్యవంతంగానూ ఉండేందుకు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. ఫైనల్స్ లో గెలిచిన విన్నర్స్ కి రన్నర్స్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు పాల్గొన్నారు. आज मेरे को मौका मिला इस मारवाड़ी लीग 2024 फाइनल देखने का. मैच वाज वेरी गुड. बोथ टीम फॉट वेरी वेल. जो क्रिकेट मैच है लास्ट ओवर तक गया एंड बोथ टीम ट्राइड देयर लेवल बेस्ट, बट कैसे भी एक टीम को जीतना ही था, तो द टीम विच प्लेड फर्स्ट they could not win, and the second team they chased the 91 run target. And opening day also I came. जब मैं पहले दिन आया उस दिन भी मैं देखा कि दोनों टीमों ने बहुत अच्छा गेम खेला और आज का गेम भी बहुत सुपीरियर गेम था. एंड once I congratulate the winner team as well as runners team. I hope that next time runners team will do better. And I also thank the Mahakali Udyog Limited that they have sponsored this tournament. We are very lucky that we got this opportunity to participate in this community function. Our company totally believes in sponsoring and supporting the youth and sports and sportsmanship. Today it is a very great event and the teams played very well, and we are very much thankful to our chief guest Meena sir, who has already told that he has come here thrice. His presence adds value to our entire sportsman spirit and this event. జీవీఎంసీ 33వ వార్డు ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ, రాష్ట్ర టీడీపీ బీసీ గవర్నర్ సామాజిక వర్గ డైరెక్టర్ సెరగడం భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో 33వ వార్డు ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ భీమరశెట్టి వాసు, అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవరాజు, సెక్రటరీ దొడ్డు రాంబాబు, క్యాషియర్ బుట్టా రమేష్, సీనియర్ నాయకులు మచ్చ అప్పారావు, తిరుమల్, 33వ వార్డు మహిళా ప్రెసిడెంట్ కుమార్ రెడ్డి, ఆరిపాక కొండమ్మ, సునీత, పట్నాల శ్రీనివాస్, దుర్గారావు, శ్రీనివాస్, రమణమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జీవితంలో బయట రోడ్డు మీద తిరిగి స్నానం చేసి ప్రజల వద్దకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి సేవ చేయాల్సిన అవసరం లేదు. అతనికి అప్పుడే ఒక ఆదర్శవంతమైన జీవితం రాజదైవంగా భావించే పాత్రలు వేసిన ఎన్టీ రామారావు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచ స్థాయిలో ఆయనకి అభిమానులు ఉన్నారు. మీ వార్డులోని మేము చాలా ముందుకి ప్రతి నెల కూడా మనిషికి ఒక 5 బ్యాగులు బియ్యం బ్యాగులు మేము పంచుతామని మేము ముందు నుంచి మేము ప్లాన్ చేసామండి. అలాగే మేము చాలా ముందుకి పంచుతున్నాం కూడా. ఇప్పుడే కాదండి, గత 2 సంవత్సరాలు బట్టి మేము ప్రతి ఒక్కరికి పలానా ఏరియా కాకుండా అన్ని వార్డులు కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకి టెంట్లు, కుర్చీలు, టేబుళ్ళు మా ఇంటీరియర్ ఫండ్స్ మేము అన్ని ఫ్రీగా మేము పంపిస్తున్నామండి. ఎవరితో మేము డబ్బులు తీసుకోము, ఎవరితో మేము పుచ్చుకోమండి. కాకపోతే ఏంటంటే ఇంకా మా టీము ప్రతి నెల కూడా అందరిలో ప్రజల్లోకి మేము వెళ్తున్నాము. జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోని చంద్రంపాలెం బాపూజీ కళామందిర్ వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు పోతిన నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు, వార్డు అధ్యక్షులు పిల్ల నరసింహరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో ప్రజలందరికీ కూడా ఎంత మేలు చేశారో మన యావత్ భారతదేశానికే తెలుసు. అలాగే ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుండిపోయినటువంటి యువ పురుషుడు ఎవరంటే మన ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడారు. జీవితం అంతా కూడా ప్రజలు మేలు కోసమే, ప్రజలంతా ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని మన తెలుగు వాళ్ళకి గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి మన ఎన్టీఆర్. ఈరోజు మనలో లేకపోయినా సరే మన యావత్ భారతదేశంలో అందరిలో కూడా ఎన్టీఆర్ ఎప్పుడు కూడా బతికే ఉంటారు.
అలాగే మన ఎన్టీఆర్ చేసిన ₹2 కిలో బియ్యం కానీ, పేదవాళ్ళకి ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకి బట్టలు ఇచ్చే వ్యక్తి కానీ, తర్వాత స్కూల్ పిల్లలకి భోజనం పెట్టే వ్యక్తి కానీ, మన ఎన్టీఆర్ మొదటిసారిగా స్కూల్ పిల్లలకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ ఒక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ ఆ రోజు తెలుగువారందరికీ కూడా గర్వపడేలాగా అన్ని పనులు చేసి ఈరోజు మన దగ్గర లేకపోయినా సరే మనందరం కూడా ఆయన సిద్ధాంతాలు పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుపై వీరాభిమానాన్ని చాటుకున్న తెలుగు తమ్ముళ్లు, నగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై స్పందించిన పెందుర్తి అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ప్రాజెక్టు అధికారి నీలవేణికి షోకాజ్ నోటీసుపై వివరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.